సార్ మీరు చెప్పండి, ఇప్పుడు 4 కనీసం ఒక విలేజ్కి 4 ఇవే బెల్ట్ షాపులు అని అంటున్నారు. మామూలుగా ఒక 13,000 పంచాయతీలు అనుకుందాం, 13,000 ఎన్నో ఉన్నాయి అనుకుందాం. 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఒక విలేజ్కి 4 వచ్చినట్టే. రెండో విషయం ఈ మధ్యకాలంలో తెలిసింది, మీరు చెప్పాలి ఆన్సరు. 99 రూపాయలకే లిక్కర్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు కదా, అవి ఎక్కడ దొరకట్లేదంట. ఇవన్నీ కూడా మళ్ళీ బెల్ట్ షాపుల్లోనే దొరుకుతున్నాయి. ఇది 99 రూపాయలకు కాదు, 120 రూపాయలు 130 రూపాయలకో అమ్ముకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ 99 రూపాయలు దొరకట్లేదని. దీని వెనుక కూడా ఒక స్కామ్ ఉన్నట్టే కదా. అది 100% వాస్తవం సార్. ఏవో 2 అందరికి తెలిసినటువంటి బ్రాండ్లని ఆ షాప్లో పెట్టేసి అమ్ముతుంది మాత్రం ఆ కల్తీ మద్యం. వారు చెప్పినట్టుగా ఆ కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి చీప్ లిక్కర్స్. ఆ చీప్ లిక్కర్స్కి కూడా ఆ ధరలో కాదు, డబల్ ధరలో. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో బేవరేజెస్ కార్పొరేషన్ కింద సేల్స్ జరిగేది. ఇప్పుడు విచ్చలవిడితనం తెలుగుదేశం నాయకులకే ఆ సేల్స్ యొక్క హక్కుల్ని దారాదత్తం చేసేసాడు. ఇవాళ గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పట్టినా విచ్చలవిడిగా పాటలు పెట్టుకోవడం, ఆ పాటల్లో పాడుకున్నోడు ఇష్టానుసారంగా ఆడిందే ఆట, పాడిందే పాట. విచ్చలవిడిగా 200 రూపాయలకి తక్కువగా మద్యం బాటలను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కనపడుతూ ఉంది. ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు? సూపర్ 6 సూపర్ సక్సెస్ అని నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా 3 పథకాలని ఎగ్గొట్టి సంబరాలు చేసుకునేటటువంటి వాళ్ళ గురించి వాళ్ళు నిజాలు న్యాయాలు మాట్లాడతారని మనం ఎట్లా అనుకోవాలి? ప్రజలు ఎందుకు నమ్ముతారని అనుకోవాలి? గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి గెలిచారు, వారు చెప్పినట్టుగా అది వాస్తవం. కానీ మీరు అన్నట్టుగా కూడా నాలుకనే ఆయుధంగా, మరి మొన్న ఆయుధ పూజ కూడా చేసుకున్నారేమో ప్రతి ఒక్కరు వాళ్ళ నాయకులకి. ఎందుకంటే ఆయుధాల ద్వారానే కదా వాళ్ళు గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి ఏమన్నా ప్రజలకి మంచి చేశా గెలిచాడు, ప్రజల్ని లాభపరిచా గెలిచాడు, కోట్లకు కోట్లు సంపాదించి లక్షల కోట్ల ఆస్తిమంతుడుగా ఈ దేశంలోనే అత్యున్నత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రిగా ఎదిగాడు. మరి పేదలేమో పేదలుగానే ఉండిపోయారు. రాష్ట్రంలోనే ఇవాళ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నం అందించడమే గొప్ప పథకం అని చెప్పుకుంటున్నాడు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటే హెలికాప్టర్లో తిరగడాలు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏమో గన్ను పట్టుకొని సినిమా వేదికల మీద గన్ను పట్టుకొని ఇదే ఫ్యాషను, ఇలాగే మీరందరూ నన్ను అనుకరించండి అని చెప్పి ఆయన చూపిస్తున్నాడు, కత్తి తిప్పుతాడు. ఒకసారేమో కారు మీద ఎక్కేసి విన్యాసాలు చేస్తాడు, ఇంకొకసారేమో కుర్ర పిల్లల్ని బైకులకి సైలెన్సర్లు పీకేసి గోల చేయమని చెప్తాడు. ఈ విధంగా దుర్మార్గాలు చేస్తూ నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడం తప్ప వీళ్ళు చేస్తున్నది ఏంది? ఈ రాష్ట్రంలో పంటకి మద్దతు ధర లేదు, పండించేటటువంటి రైతుకి బీమా లేదు, వైద్యానికి దిక్కు లేదు, ఆరోగ్యశ్రీని ఆదుకునేటటువంటి నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునేటటువంటి వీళ్ళ సర్కార్కి ఇంజన్ ఎవడో తెలియదు. ఆ ఇంజన్ ఎవరు ఇప్పుడు? అది ముఖ్యమంత్రి గారా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారా, లోకేష్ గారా? ఇవాళ లోకేష్ గారు సిగ్గు లేకుండా వారు ఏం మాట్లాడతారండి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని కట్టడి చేయడం కోసము ఒక కమిటీ వేసుకున్నారంట. నిజంగా అబద్ధాలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ కులాలు మార్చేటటువంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? మరి ఆ కేసులు లేకుండా ఎవరో రప్పా అని సినిమా డైలాగులు చెప్పిన వాళ్ళ మీద కేసులు కట్టారే. నా నియోజకవర్గంలో ఎర్రగొండపాలెంలో రీసెంట్గా ఒక పోస్టర్ వేశాడు, రప్పా అని కేవలం సినిమా డైలాగే వేస్తే 12 మంది మీద గంజవారిపల్లి అనేటటువంటి విలేజ్కి సంబంధించినటువంటి సర్పంచ్ మీద కూడా కేసు కట్టారు. 12 మంది మీద కేసు కట్టారు. మరి సినిమా వేదికల మీద తుపాకులు పట్టుకొని కత్తులు తిప్పుతున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి మీద ఈ కమిటీ కేసులు పెట్టదా? అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కులాన్ని మార్చి కమ్మ కులస్తుడైనటువంటి చలపతి చౌదరిని, ఒక చదువుకున్నటువంటి బిడ్డని అన్యాయంగా వారి యొక్క కుటుంబాన్ని బజారులోకి వీడ్చి వారి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించి వారిని ఆ విధంగా మాట్లాడితే ఆవిడ మీద కేసులు ఉండవా? అసెంబ్లీలో మాట్లాడాలంటే హోంమంత్రి గారు 100% బయట కాదు, మామూలు వ్యక్తి కాదు. నేను వీడియో కూడా చేసి పెట్టాను. అమ్మ హోంమంత్రి గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, లేదంటే మీరు నిరూపించాలి అని కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఏముంది? అబద్ధాలనే అస్త్రాలుగా మార్చుకొని రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యులైనటువంటి వీళ్ళందరూ ఆవు చేలో మేస్తే దూడలు గట్టును మేస్తాయా? వీరన్నీ ఇదే కదా చేస్తుంది.
పోర్టుని కంట్రోల్ చేయాలని సోమిరెడ్డి గారు చేస్తున్నటువంటి తతంగం చూడట్లేదా? ఏది వదులుతున్నారండి? మట్టిని వదులుతున్నారా, ఇసుకను వదులుతున్నారా, గనులను వదులుతున్నారా, లిక్కర్ను వదులుతున్నారా, దేన్ని వదులుతున్నారు? దోపిడీకి తెరలేపుతున్నటువంటి వీళ్ళకి నిజాలు చెప్తారని మనం ఎట్లా ఆలోచించాలి? లిక్కర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ప్లాన్ చేశారు. మీరేమో ఇటువైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దోపిడీని చెప్పే సమయం కూడా మీకు ఇవ్వలేక, అంటే ఆ సమయం మీకు ఇవ్వకుండా లిక్కర్ కేసు బనాయించడం ద్వారా ఎంతసేపు దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ రోజు ఏం జరగలేదని చెప్పుకోవడంలోనే మీరు బిజీ అయ్యేలా చేశారు. దోపిడీ వాళ్ళు చేసుకొని పోతున్నారు. సార్ ఆ లిక్కర్ కేసే వాళ్ళ మెడలకి ఊరితాడు కాబోతుంది రానున్నటువంటి ఎలక్షన్స్. మీ పార్టీకి ఖచ్చితంగా వారికి, ఎందుకంటే ఒక్కరి మీద కూడా నిరూపించలేరు. లేనటువంటి కేసును బనాయించి అక్రమంగా అరెస్టులు చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ప్రజలు చూస్తున్నారు. పడ్డవాడు చెడ్డవాడు ఎప్పుడు కాడండి. నువ్వు కావాలని అధికారం ఉంది కాబట్టి అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టగలుగుతున్నావు, కానీ నిరూపించగలిగావా? ఒక్కరి మీద నిరూపించగలిగారా? ఈరోజు అందరికి బెయిల్స్ ఎందుకు వస్తున్నాయి? నిరూపించలేకపోతున్నారు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి, అసలు ఆ స్కామే జరగలేదు కాబట్టి. ప్రభుత్వం నడిపినటువంటి వ్యవస్థలో స్కామ్ ఎలా జరుగుతుందండి? ఆ వ్యవహారాలు చేసింది ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ ఉద్యోగస్తులు సేల్స్ చేసి ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి ప్రభుత్వ ఖజానాకి డబ్బు ఇచ్చారు. లిక్కర్స్లో కానీ మైన్లో కానీ ఇదంతా డబ్బంతా కూడా ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ శాండ్ మీద వస్తున్నటువంటి ఆదాయం అంతా కోల్పోయారు. తెలుగుదేశం నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. ఇవాళ అది కాకుండా కూడా ఇసుక తీసుకొచ్చుకునేటటువంటి వాళ్ళకి టన్నుకి 2,000 నుంచి 3,000 వసూలు చేసి అక్రమంగా ప్రతి చోట దోచుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. దీని మీద కేసు పెట్టాం, కలెక్టర్ గారికి చెప్పాం. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెము, కనిగిరి, మార్కాపురం ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ మీద కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అర్జీలు ఇచ్చాం. అర్జీలు ఇచ్చిన తర్వాత కూడా ఆ లారీ ఓనర్ల మీద కేసులు కట్టారు తప్ప అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి వాడి మీద ఒక్క కేసు కట్టల. ఇది వారు చేస్తున్నటువంటి దుర్మార్గాలు. కాబట్టి అబద్ధాలతోటే అందలం ఎక్కినటువంటి చంద్రబాబు గారి యొక్క జీవితమే ఒక అబద్ధం కదా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు చేస్తుందంతా అసత్యపు ప్రచారము, అబద్ధాల గోడలు కట్టడం, ఆ మేడల్లో నివసించడం, ఆ మేడల్లో కోట్లకు కోట్లు దండుకోవటం, ఆయన కోటీశ్వరుడు కావడం తప్ప రాష్ట్రానికి చేసిందేముంది? వాళ్ళ ఆల్మట్టి చూడండి మీరు. కర్ణాటక ప్రభుత్వం 2 సార్లు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు అప్పుడు పెంచింది ఎంత అండి? దాదాపుగా 509 మీటర్లు ఉన్న దాన్ని 516 మీటర్లకు పెంచారు. 519 మీటర్లకు పెంచారు. అంటే 10 మీటర్లు పెంచారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 మీటర్లు పెంచడానికి 70,000 కోట్లు కేటాయించుకుంటున్నారు. మరి అంత డబ్బు కేటాయిస్తున్నారంటే ఏ ధైర్యంతో? చంద్రబాబు అనేటటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టే మన ఎత్తుగడలు మనకి ఫలితం ఇస్తాయనేటటువంటి ఉద్దేశం. కాకపోతే ఇవాళ మరి జగనన్న ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలేదే. 519 మీటర్లు అప్పుడు కోర్టు ఆపేసింది, కట్టడి చేసింది. 524 మీటర్లు పెంచుకోవాలని వారు అడిగితే కోర్టు దానిలో జోక్యం చేసుకొని ఆపివేసి 519 మీటర్లు ఎత్తుకి దాన్ని తగ్గించింది, కట్టడి చేసింది. ఇవాళ మళ్ళీ ఎందుకు పెంచడానికి ప్రయత్నం చేస్తుంది? రెండవది 5 మీటర్లు పెంచడం వల్ల పెరుగుతుంది ఎంతో తెలుసా వాళ్ళకి? నీటి సామర్థ్యం 100 టీఎంసీల నుంచి 125 టీఎంసీలు. 1 టీఎంసీ వాటర్తో 10,000 ఎకరాల వరకు నీరు ఇవ్వచ్చండి, సాగు చేసుకునే అవకాశం చూస్తుంటే. రెండవది ఒక్క నిమిషం ఏనండి సార్, పోలవరం ఉంది. పోలవరం 5 మీటర్లు తగ్గించడం వల్ల, 4 మీటర్లు తగ్గించడం వల్ల 80 టీఎంసీలు కోల్పోయాం. అక్కడ కర్ణాటక 5 మీటర్లు పెంచడం వల్ల 100 నుంచి 125 టీఎంసీలు అక్కడ కోల్పోతున్నాం. అంటే వీరి ప్రభుత్వం రావడం వలన దాదాపు 200 టీఎంసీలు కోల్పోయేటటువంటి దుర్మార్గపు పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చారు. అంటే 2 ప్రాజెక్టుల మీద, పోలవరం, ఆల్మట్టి, రెండిటి మీద. అంటే ఎంతండి? 1 టీఎంసీకి 10,000 ఎకరాలంటే 200 టీఎంసీలకి, అది వరి సాగుకి. అవును, చిన్న చిన్న నార్మల్ పంటలకైతే ఇంకా ఎక్కువ విస్తీర్ణం. రైట్. సో ఇంత దుర్మార్గం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడల్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త బయట పెడుతున్నాడు కాబట్టే అక్రమ కేసులు బనాయించేసి జైల్లో పెడుతున్నారు. ఇవాళ సిబిఐకి హైకోర్టు ఆ కేసుని
బదిలీ చేయడం అంటే ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయం అండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితికి అద్దం పట్టడానికి ఈ యొక్క ఉదాహరణ సరిపోదా? ఇది వాస్తవం. అబద్ధాల కోటలతోటే మేడలు కట్టుకుంటూ అధికారాన్ని చలాయిస్తున్న చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఒక అసత్యపు అబద్ధాల నిర్మాణం అనేది మాత్రం వాస్తవం. రైట్ రామ్నాథ్ గారు, ఈ అబద్ధాల గురించి చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం కదా, నేను చెప్పాను స్క్రీన్ పైన కూడా కొన్ని చూపించాను. కానీ దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో మీడియా కూడా ఎంత చక్కగా సహకరిస్తుందంటే, ఎగ్జాంపుల్ అప్పుల గురించి మాట్లాడుకున్నాం. మేలుకోకుంటే సహకరిస్తుంది. ఎందుకు సహకరిస్తుందంటే ఆంధ్రజ్యోతి అధినాయకుడికి ఉన్నటువంటి రాధాకృష్ణ గారి ఆస్తుల యొక్క చిట్టా చూడండి ఒకసారి. అప్పుడు ఎప్పటి నుంచో పెట్టినటువంటి ఆంధ్రప్రభ ఎక్కడుంది, ఆంధ్రభూమి ఎక్కడుంది, ఉదయం ఎక్కడుంది, ఈ పేపర్లన్నీ ఎక్కడున్నాయి, ఆంధ్రజ్యోతి ఎక్కడుంది, ఇవాళ రామోజీ ఫిలిం సిటీ ఎలాంటి నిర్మాణం, ఆ యొక్క మార్గదర్శి వ్యవహారం మొన్నే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి కేసులను మొత్తాన్ని కొట్టివేసినటువంటి ఉదాంతం. మరి ఈ విధంగా క్విట్ ప్రోకోకి సహకరిస్తుంటే ప్రభుత్వం వారు చేయకేం చేస్తారు మరి? ఎస్ సార్.